బహుశా ఊహకందని కనీ విని ఎరుగని ఒక ప్రేమ కథ. ఎందుకంటే ఇది సినిమాలో పెడితే ఎవరైనా దీన్ని నమ్ముతారు కానీ నిజంగా జరిగినని. మీ ఇద్దరికీ అనుసంధానమైన ప్రధానమైన శీర్షిక ఒకటి సినిమా, ఎన్టీఆర్ గారి సినిమాలు. ఆ సినిమాల్లోని ఏ పాటల్ని మీ చేత ఎక్కువ ఆయన పాడించుకునేవారు, లేదు మీరు గుర్తు చేసుకునే ఏ జ్ఞాపకాలని? పుట్టబోయేది బిల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి తెల్లవారక ముందే మొగ్గలలోను జొరబడి ఇంత వింతల రంగులు వేసి వేసి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి. అంత అందగాడైన ఎన్టీఆర్ గారికి చాలామంది స్త్రీలు ఆయన్ని ఇష్టపడి ఉండే ప్రేమించిన వాళ్ళే తక్కువ మంది. ఆయన ఎప్పుడు ఎవరిని మీరు కాకుండా ఎవరిని ఇష్టపడినట్టు మీకు తెలుసా ఎవరినైనా? అంటే ప్రేమ అని తెలుసుకునే లోపే ఫెయిల్ అయిపోయింది అది. అట్లా చిన్న వయసులో ఆయన 16 ఏళ్ళ వయసు. కానీ నాకు కొంచెం జలస్ ఉండేది. ఉండేదా? ఒప్పుకున్నారైతే. మీరు ఫలానా నటీమణ్ణి మీరు నిజంగా ప్రేమించారా, ఇష్టపడ్డారా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, నీ మొహం ఊరుకో అనేవారు. అవేం లేదు, అన్ని బట్టి మాటలు. ఏమనిపించేవారు? పార్వతీయా లక్ష్మి? ఆయన నల్లపిల్ల అని పిలుస్తారు. మొదటిసారి ఫోన్లో ఎప్పుడు మాట్లాడారు గుర్తుందా? అంటే మీరు నాకు ఒక సందర్భంలో చెప్పారు గంటలు ఫోన్లో మాట్లాడుకునేవాడు అని. అవును, నేను నాకు అప్పుడు ఫోన్ లేదు, ప్రేమలో పడ్డాను. రాను జీప్ పంపించడం మొదలుపెట్టారు. ఈ ఆటో కూడా, ఈ ఆటోలో జరిగింది కదా నాకు, అది కిడ్నాపింగ్ జరిగింది కదా. ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరం అది? చివరిలో ఆయన 10 రోజుల ముందు చనిపోతారనగా దాంట్లో ఆయన ఆ రోజు దాదాపు 6 గంటల సేపు ఇంటర్వ్యూ అది మాట్లాడుతూ చివరిలో వాళ్ళు మీ భార్య గురించి పర్సనల్ మీ ఒపీనియన్ ఏంటంటే అక్కడ ఆయన ఒకటే చెప్పారు, దెర్ ఈజ్ నో గాడ్ ఈజ్ మోర్ దాన్ మై వైఫ్. ఆయన తక్కువ కాలం మేము కలిసి ఉండొచ్చు కానీ కొన్ని జన్మల ప్రేమ నాకు ఆయన పంచారు.